డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భారతదేశంలో బంగారు నిల్వలు బాగా ఎక్కువగా ప్రభుత్వం పెంచుకుంటుంది. ఇది నిజమా అంటే 100% నిజం. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం సుమారుగా 40 టన్నులు బంగారాన్ని మనం ఎక్కువగా పెంచుకున్నాం. ప్రజెంట్గా ఈనాడు మనకు ఆర్బీఐలో ఉన్నటువంటి మన బంగారు నిల్వలు లెక్కేసుకుంటే 8,849 టన్నుల వరకు 89 టన్నుల వరకు మనకు మొత్తం దగ్గర బంగారం ఉంది. ఈ 8,089 టన్నుల బంగారం నిల్వలు ఇవాళ ప్రజెంట్గా ఉన్నాయంటే ప్రపంచంలోనే 4వ అతిపెద్ద దేశం, బంగారాన్ని అత్యధికంగా నిల్వ చేసుకున్నటువంటి దేశాల లోపల భారతదేశం వచ్చింది. అందుకే మనం ఇవాళ 4th ప్లేస్లో ఉన్నాం. ప్రపంచంలోనే 4th ప్లేస్లో ఉన్నాం. దానికి ఇది కూడా ఒక రీజన్ని మనం చెప్పుకోవడానికి అవకాశం. ఎందుకు బంగారాన్ని ప్రభుత్వాలు నిల్వ చేస్తాయి? ముఖ్యంగా సెంట్రల్ బ్యాంక్ అంటాం. అంటే ప్రతి దేశానికి ఏదో ఒక బ్యాంకుని సెంట్రల్ బ్యాంక్గా నిర్ణయిస్తారు. అంటే ముఖ్యమైన బ్యాంక్ ప్రభుత్వం యొక్క కార్యకలాపాలన్నీ, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అనేక రకాల జీవోలు కానీ, అంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలు కానీ అమలు పరిచేటువంటి ఒక బ్యాంకుని నిర్ణయించుకుంటాయి. మన దేశంలో మనం ఆర్బీఐని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మనం నిర్ణయించుకున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మనకు జరుగుతుంది. అలాగే ప్రతి దేశానికి అలాంటి బ్యాంక్ ఒకటి ఉంటుంది. గతంలో బంగారాన్ని కన్నా ఎక్కువగా డాలర్స్ నిల్వ ఉంచుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. ఎందుకంటే ఫారిన్ ఎక్స్చేంజ్ ఎప్పుడు మన దగ్గర డాలర్స్ రూపంలో ఉన్నట్టయితే ఇతర దేశాలకు మనం ఏదైనా దిగుమతి చేసుకున్నట్టయితే ఏ వస్తువునైనా మనం మన ఫారిన్ నిల్వలు వాళ్ళు కట్టాల్సి వస్తుంది. అంటే మనం డాలర్స్ రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి. ఇలా డాలర్స్ రూపంలో చెల్లించాలి అంటే ఆ డాలర్స్ మన దగ్గర నిల్వ ఉండాలి. అలా ఎక్కువగా నిల్వ ఉంచుకునే ప్రయత్నం మనం చేసేవాడు. ఇలా చేసినందువల్ల ఏమైందంటే ఇప్పుడు అమెరికా చేసిన పని ఏమిటంటే రష్యాని పూర్తిగా బహిష్కరిస్తూ, నువ్వు యుద్ధాలు చేస్తున్నావు కాబట్టి నీ దేశాన్ని నేను బహిష్కరిస్తున్నాను, నీ మీద ఆర్థిక ఆంక్షలు నేను పెడుతున్నాను, నీ దగ్గర ఉన్న డాలర్ నిల్వలు కూడా నువ్వు ఉపయోగించుకోవడానికి చెల్లుబాటు కావు, నువ్వు ఎక్కడ తీసుకెళ్ళినా ఏ దేశంలో అయినా సరే చెల్లుబాటు కావు, నా దేశంలో నా దగ్గర దాచుకున్నటువంటి నీ డాలర్స్ని కూడా నేను చెల్లుబాటు కాకుండా చేస్తున్నాను, అలాగే నీ దేశంలో ఉన్న డాలర్స్ కూడా నీకు చెల్లుబాటు కాకుండా పోతున్నాయి అనేది నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రష్యా చాలా ప్రాబ్లం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రష్యా తెలివిగా ఏం చేసిందంటే ఒక 10 ఏళ్ల నుంచే అది ఒక నిల్వలు ఎక్కువ చేసుకుంటూ, బంగారం నిల్వలు ఎక్కువ పెంచుకుంటూ, ఎక్కువగా చైనీస్ కరెన్సీని ఎక్కువగా మరి ఇతర కరెన్సీని ఎక్కువగా పెంచడానికి ప్రయత్నం చేసింది. ఎందుకంటే డాలర్ మీద ఎక్కువ డిపెండ్ అయితే అమెరికా ప్రభుత్వం బెదిరించే అవకాశం ఉందని ముందుగానే గ్రహించి అది తెలివిగా చేసింది. కాబట్టి రష్యా ఇవాళ అమెరికాకు భయపడకుండా నిలబడుతుంది. రష్యా పెట్టేటువంటి ఆంక్షలకు కూడా తట్టుకొని నిలబడగలిగింది. అది తన యొక్క గొప్పతనాన్ని నిరూపించుకోగలిగింది. భారతదేశం కూడా ఇవన్నీ పరిస్థితులన్నీ కూడా గమనించిన తర్వాత, అంతకుముందైతే ఎక్కువగా డాలర్స్ని ఎక్కువ నిలవేసుకునే ప్రయత్నం చేసేవాళ్ళం. డాలర్ రూపంలోనే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇతర దేశాల నుంచి ఏ వస్తువు కొనుక్కోవాలన్నా కూడా, దిగుమతులు చేసుకోవాలన్నా డాలర్ కట్టాలి. కాబట్టి ఎవరు పంపించాలన్నా కూడా డాలర్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే పంపించాలి. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరనే డాలర్స్ ఉంటాయి. మిగతా వాళ్ళ దగ్గర ఎక్స్చేంజ్ చేసేందుకు చిన్న మొత్తాల్లో దొరుకుతాయి, కానీ పెద్ద మొత్తాల్లో కావాలంటే లక్షల రూపాయలు, వేలాది రూపాయలు డాలర్స్ కావాలంటే మనం ఖచ్చితంగా మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సంప్రదించాల్సిందే. ఎవరి దగ్గర ఎంత నిల్వలు ఉన్నాయని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. రిజర్వ్ బ్యాంక్ ఆధీనంలో ఈ విషయాలన్నీ కూడా ఉంటాయి, ముడిపడి ఉంటాయి. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన పని ఏమిటంటే ఎక్కువ బంగారు నిల్వలు మన దగ్గర పెట్టుకున్నట్టయితే మరి అమెరికా లాంటి దేశం ఎప్పుడైనా సరే మన మీద ఏదైనా ఆంక్షలు విధించి మనం డాలర్స్ని, మనకు దగ్గర ఉండే డాలర్స్ కానీ, మనం నిల్వ చేసుకున్న డాలర్స్ కానీ దాని మీద ఏదైనా ప్రతిబంధక విధిస్తూ అవి చెల్లుబాటు కావు అని చెప్పి తీర్మానం చేసే పరిస్థితి ఏర్పడితే అలాంటప్పుడు మనం ఏం చేయాలి? కాబట్టి చాలా దేశాలు ఇదే రకంగా ఎక్కువ బంగారాన్ని కొని నిల్వ చేసుకున్నట్టయితే బంగారానికి ఏ దేశంలో అయినా వాల్యూ ఉంటుంది, ఎక్కడైనా ఎప్పుడైనా సరే అమ్ముకునే అవకాశం ఉంటుంది, ఎక్కడైనా తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అనేది అర్థమైపోయింది. అందుకోసమే ఎక్కువగా మన దేశంలో బంగారాన్ని నిల్వ చేయడం ప్రారంభించారు. 8,000 టన్నుల పైన ఇవాళ బంగారాన్ని కొన్నామంటే 4వ ప్లేస్లో భారతదేశం ఉంది అంటే ఎంత ఎక్కువగా కొందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అలాగే మన దేశంలోనే 5,000 టన్నులకు పైగా ఇప్పుడు నిల్వ చేసి ఉంది. మిగిలినటువంటి బంగారాన్ని వేరే దేశాల్లో మనం నిల్వ చేసాం అక్కడ ఉన్నటువంటి బ్యాంకుల్లో. ఎందుకంటే బ్యాంకులో కుదవబెట్టాలంటే మళ్ళీ ఆ దేశానికి పంపించాలి.
అది చాలా పెద్ద కష్టంతో కూడుకున్న పని. విమానాల్లో దాన్ని పంపించాలి, దానికి సేఫ్టీ కూడా చాలా చూడాలి, చాలా రక్షణ దానికి రక్షణ అనేక విమానాల్ని దాని వెంట రక్షణ కోసం పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది హైజాక్ కాకుండా చూడాలి, సురక్షితంగా ఆ దేశానికి చేరాలి, ఆ బ్యాంకుకు చేరేదాకా పూర్తిగా మనమే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఇతర దేశాల నుంచి మనం రుణాన్ని పొందాలి అంటే, తాకట్టు పెట్టి తీసుకురావాలంటే బంగారాన్ని అక్కడే ఉంచితే మేలనే ఉద్దేశంతో కొంత బంగారాన్ని అక్కడే ఉంచింది. కానీ మ్యాక్సిమం బంగారాన్ని ఇప్పుడు భారతదేశానికి తరలించారు. కాబట్టి భారతదేశంలో 5,000 టన్నులకు పైగా ఇవాళ మన దగ్గరే ఉంది, నిల్వ ఉంది. మిగతా 3,000 టన్నులకు పైగా ఇతర దేశాలు మనం నిల్వ చేశాం. ఎప్పుడంటే అప్పుడు మనం అక్కడి నుంచి లోన్స్ తీసుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఈ రకంగా బంగారు నిల్వల్ని పెంచుకుంటూ పోవడం వల్ల భారతదేశం చాలా స్ట్రాంగ్గా నిలబడగలిగే పరిస్థితి ఏర్పడుతుంది. అమెరికా లాంటి దేశాలు మన మీద ఎన్ని రకాల ఆంక్షలు విధించినా మనం తట్టుకొని నిలబడడానికి వీలుగా బంగారాన్ని మనం నిల్వ చేసుకున్నాం. అందుకే ఇతర దేశాలని మనం ప్రతిఘటించగలిగే పరిస్థితుల్లో మన దేశం యొక్క నిబద్ధతను మనం నిలబెట్టుకోవడానికి వీలుగా బంగారు నిల్వలు మన దగ్గర ఉన్నాయి. అలాగే ప్రతి దేశం కూడా బంగారు నిల్వలు పెరుగుతున్నాయి. బంగారు నిల్వలు ఎక్కువగా దేశాలు వాళ్ళ ప్రభుత్వాలే కొంటున్నాయి. కాబట్టి బంగారు రేట్లు పెరగడానికి ఇది ఒక కారణం అని మాత్రం చెప్పక తప్పదు.